ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. సాయంకాలపు వేళ అందరం కలిసి దేవుని స్తోత్రాలను చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఈ రోజు ప్రభా ఈ యొక్క సాయంకాలపు వేళ తండ్రి ఈ సంఘముగా మేమందరం కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ప్రస్తుతించడానికి అని మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అంటే ఎంతో మంది దినాన్ని చూడలేక తెచ్చిపోయినప్పటికీ ప్రభా కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఇంకా సజీవంగా ఉంచి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. యొక్క కోడికను ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. పాటల్లో, ఆరాధనలో, వాక్య పఠనంలో, ప్రతి విషయంలో ప్రభా తండ్రి తండ్రి మేము ప్రభా తండ్రి నీ అందు ప్రభా ఆసక్తి గల వారే ప్రభు తండ్రి ఇంకా నువ్వు ప్రభా తండ్రి నీలో ప్రభా ఎదిగింపజేసే విధంగా ప్రభా మా యొక్క కుటుంబాలని మా యొక్క జీవితాలని ప్రభా మేము కట్టుకునే విధంగా ప్రభా మీరు ఆయుధపరచమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి, అవసరాలు తీర్చండి ప్రభా. నూతనమైన దీవెనల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి తండ్రి మ్యూజిక్ వాయిస్ ఉన్న వారిని బట్టి మాకు వందనాలు తెలియజేస్తున్నాం. లాజరస్ గారిని ప్రభా తండ్రి మీరు అభిషేకించండి ప్రభా, బలంతో నింపి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి 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 వారి ఆత్మని ప్రభా తండ్రి తండ్రి పెంపొందించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి, నీ సన్నిధిలో ప్రభా తండ్రి తండ్రి నీ కొరకు ప్రభా తండ్రి ఎదగడానికి కృప చూపించి నడిపించమని, ఈ ఆరాధన మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. అందరికి వచ్చిన పాట యెహోవా దయాళుడు అని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రత్యేకమైన పాటలు పాడడానికి స్నేహ, జూడియన్, నిత్య సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. యెహోవా దయాళుడు అని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుని మహిమపరుద్దాం. యెహోవా దయాళుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, దీనోపకారుడు. యెహోవా దయాళుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, దీనోపకారుడు. కీర్తించుడి పరిశుద్ధుని, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కీర్తించుడి పరిశుద్ధుని, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము. కీర్తుము గణపరతుము, నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము. కీర్తింతుము గణపరతుము. యెహోవా దయాళుడు. ఆయన విశ్వాస్యత నిత్యము ఉండును, దయాయుష్కాలము నిల్చును నిల్చును. ఆయన విశ్వాస్యత నిత్యము ఉండును, దయాయుష్కాలము నిల్చును నిల్చును. దయాపట్టి సదా కీర్తించుడి, దయామయుడి సదా కొనియాడెదం. కీర్తించుడి పరిశుద్ధుని, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కీర్తించుడి
పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. యెహోవా దయాళుడు, కృపా కనికరములతో నిత్యము కాపాడును. కృతజ్ఞతార్పణలు అర్పించుడి అర్పించుడి. కృపా కనికరములతో నిత్యము కాపాడును. కృతజ్ఞతార్పణలు అర్పించుడి అర్పించుడి. కరుణామయుని సదా కీర్తించుడి, కరుణామయుని సదా కీర్తించుడి. కీర్తించుడి పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కీర్తించుడి పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. యెహోవా దయాళుడు దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు దీనోపకారుడు. యెహోవా దయాళుడు దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు దీనోపకారుడు. కీర్తించుడి పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కీర్తించుడి పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే ఉన్నతము, మన దుర్గము మన కేడము, కీర్తింతుము కనపరతుము. యెహోవా దయాళుడు. ఒక హిందీ పాట పాడుకుంటూ దేవుని మహిమపడదాం. यीशु मसीह तेरा जैसा कोई नहीं है पाठ पाड़ते దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిద్దాం. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. हम गाए होसना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू प्रभु हमारा खुदा,
జూనియర్ నిత్య మరి సుమన్ గారు కూడా ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా కోరుతున్నాను. అందరికీ వచ్చిన పాట విడువని దేవుడే నీవే నా మంచి యేసయ్య పాపికి ఆశ్రయపురం పాట. అందరికీ వచ్చిన పాట కనుక అందరం కలిసి దేవుని పాడి స్తుతిద్దాం.
మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. దేవుని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్పణ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్పణ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. మన వద్ద ఆశ్రీ ఏంజల్స్ వచ్చే ప్రత్యేకంగా పాటపాడి వినిపిస్తారు. ఆ తర్వాత స్నేహాన్ని ప్రియాంక కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.
పాడి వినిపించిన ఆశ్రయం చేసి ప్రత్యేకమైన ఈ సమయంలో స్నేహాన్ని ప్రియాకి వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. తర్వాత సుమన్ గారు సిద్ధంగా ఉండాలి. మధ్యలో సుమన్ గారు కూడా వచ్చి పాట పాడి వినిపిస్తారు. ఇంకెవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలని ఉన్నారా?
కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా, స్తుతిగానమా మృతి కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నిలకటించెదా. ఏనాడు నే పొందని అణువణువు బలపరచెను, ఏనాడు నిన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అణువణు బలపరచెనే నీ జీవగానమే ప్రతి క్షణము దరిచేరెను నా యేసయ్యా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నిలకటించెదా. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినం మకరందమై నీ స్నేహ బంధం. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినం మకరందమై నీ స్నేహ బంధం. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నిలకటించెదా.
నిరంతరం నీ ప్రకటించెదా. నాపై నా ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావమై మలని నిరంతరం తెలియజేద్దాం. ఈ సమయంలో అందరూ వేసి నిలబడినట్లయితే మన మధ్యలో ఉంటున్న దైవ గారు వచ్చి కీర్తన భాగం నుండి 56వ కీర్తన చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన ఇది ఏర్పాటు చేయబడినది. దేవా నన్ను కరుణింపు, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోష క్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు నర్పించెదను. ఈ వాక్యము నెరవేరును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్
హల్లెలూయా. అందరూ దేవుని ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆకాశము గగనమునకు ఆయన ఎల్లలు వేసిన దేవుడు, శూన్యములో యొక్క భూమిని వేలాడదీసిన మన ప్రభు, అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన మన ప్రభు, జలములలో మనం ఒకవేళ వెళ్ళినప్పటికీ, తుఫాను ఎదురైనప్పటికీ, అగ్నిగుండం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని మనసారా నిన్ను దియాలని దేవుని స్తుతిద్దాం. సియోను నీ దేవుణ్ణి ఎల్లప్పుడూ కీర్తించమని దేవుడు చెప్పినగా, సింహాసనాసీనుడైన మన ప్రభువుని సియోనులో నుండి చూడాలని ఆశతో ఉన్నామని దేవుణ్ణి రెండు చేతుల ఆకాశం వైపు దేవానికే వందనాలు ప్రభా. ఆరాధ్య దైవమానికే స్తోత్రం, నజరేయుడానికి స్తోత్రం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము ప్రభా నీవు కనుక మేము స్తుతిస్తున్నామని నిన్ను దియార్థ దేవుని మనసారా దేవుని స్తుతిద్దాం. నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జలతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జలతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు ఎల్లవేసిన ప్రభు, వచ్చిన తుఫానవనండి, రానున్న తుఫానులవనండి, మనం ఆ సముద్రంలో ఒకవేళ వెళ్ళినప్పటికీ అవే మనం చేయకుండా కాపాడుతూ వచ్చిన మన ప్రభువుని ఇన్ని హృదయాలతో మనసారా దేవుని చెప్పకూడదు. దేవుని మైపరిచి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే
నానినది గలమెత్తి కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. సభలోకి దేవుని సియోను శిఖరాగ్రమైన సింహాసనంగా మనము సియోనులో ఆయన చూడాలని ఆశతో ఉన్నాం ప్రభా. దేవుని ఆరాధిద్దాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. చెప్పులు కొడుతూ దేవుని మహిమ. ఈ ఆడని దేవుని సమర్పిస్తూ వాక్యం దేవుడు మనతో మాట్లాడాలి. మనం వదిలింటున్న గీతా సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చేస్తుండగా విందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం. గొప్ప దేవుడ, మహోన్నతుడ, మహిమాన్వితుడ, సర్వశక్తిమంతుడేసయ్య, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, మేమందరం ఇలా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన వందనములు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. వెలుగుచున్న తండ్రి వాక్యంతో మీరు అడుగుచున్న తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నావా. యేసయ్యా, మీకు వందనములు. వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు అందరికీ దయచేయండి తండ్రి. ఇక్కడ ఎవరెవరు ఏ సమస్యలు ఏ ఇబ్బందులతో వచ్చారో ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వ్యాధిన కూడా నీ ముందరే మాకు తీరుతుంది కాబట్టి నీ దగ్గరకు ఒక్కరిని మేము గ్రహించిన స్తోత్రం చెల్లిస్తున్నావా. తండ్రి దయచేసి కూర్చోవలసింది మనవి. కూర్చున్న వారందరూ క్రమంగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది వాక్యం కొరికిన సమయం కనుక దేవుడు మనతో వాక్యంతో మాట్లాడలాగున అందరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మన దైవజనులు మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తుంది. అందరూ ప్రేమతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. అందరు చేపకి బిగ్గరగా దేవునికి తెలుద్దాం. హల్లెలూయా. కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయి. ఏసీ ఉంది కానీ పనిచేయడం లేదు. లోడ్ ఎక్కువైన కారణం బట్టి అది ప్రస్తుతానికి ఆఫ్ చేయడం జరిగింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం.
వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎందుకంటే మేఘాలు కమ్ముకున్నాయి. తుఫాను కూడా తీరం దాటినప్పుడు కూడా మన చెమటలు మాత్రం ఆరలేదు. చాలా ఒక్కపోతతో మనం సఫర్ అవుతున్నాం. అయినప్పుడు కూడా ఉదయం తేలికపాటి జల్లులు పడ్డాయి. కార్యక్రమానికి ఆరాధనకి అంతరాయం కలగకుండా ప్రభు వాతావరణాన్ని తన స్వాధీనం అందించుకున్నందుకు అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సాయంత్రకాల ఆరాధనకి మరి ప్రభువుని ప్రేమించి ఆరాధనైన ప్రభువుని ప్రేమించి ఆరాధనని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలపు ఆరాధనలు కూడా మరి చాలామంది పాల్పంపులు పొందారు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. మరి గడిచిన దినముల్లోని తుఫాను వచ్చిన తర్వాత పేరు వస్తుంది, అంతే కదా. బిడ్డ పుట్టిన తర్వాత పేరు వస్తుంది. కానీ యేసు పుట్టక ముందే పేరు పెట్టబడ్డది. అందరి బట్టి ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మొన్న వచ్చిన తుఫాను పేరు ఏం పేరండి? అస్సామీ తుఫాను. అస్సామీ తుఫానులో మరి ఒక ఆశ్చర్యం కలిగించే కార్యం కూడా జరిగింది. మన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మారి మండలం మరి సముద్ర తీరమున తుఫాను కొట్టుకొచ్చిన బంగారు రథం, మరి దాన్ని కనుగొనడానికి మన ప్రియులు సిఐ గారు వారు భావనపాడులోనే సిఐగా పనిచేస్తున్నారు. మరి వారాయంలోనే బంగారు రథం రావడం అది మనకి సంతోషకరం. దానికి స్తోత్రం. అయితే బంగారు రథం కాదు, బంగారు కోటితో వచ్చిన రథం. ఏదేమైనప్పుడు కూడా అది చాలా మరి ఆశ్చర్యకరం అనిపించింది. అదొక కవులు వచ్చిందా అని కొంతమంది, కాబట్టి అది రథము వదిలేసారా ఇవన్నీ కూడా ఇంకా ప్రస్తుతానికి ఇంకా మీడియా ఆరాధన చేస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లోని మన ప్రియులు రాజరస్ గారిని మరి అక్కడ మీడియా ద్వారా అడిగినప్పుడు వారు కూడా చెప్పిన సమాచారాన్ని విని చాలా సంతోషించారు. వారు కూడా విశేషం తెలియజేశారు. దానికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా అది దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. ఎందుకంటే సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది ఆ రథము. దానికి స్తోత్రం. దానికి 200 మంది లాగారు ఒడ్డుకి. ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఉన్న సర్పంచ్ గారు అవ్వచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇవన్నీ మరి అందరూ కూడా మరి విభ్రాంతిని కలిగించింది. అందరికి శ్రద్ధకి స్తోత్రం తెలియదు. అయితే తుఫాను కొట్టుకొచ్చిన బంగారు రథాన్ని చూసి మనము ఎంతగా విస్మయం పొందితే, ఒక తుఫానుకి లేక ఒక పెద్ద గాలికి ఎదురుగాలికి కొట్టుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? అపోస్తలుడైన పౌలు. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. మునుపు దోషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవ సంఘాన్ని హింసించే వ్యక్తి, క్రైస్తవ సేవకులని హతమార్చే వ్యక్తి, ఈవెన్ స్టెఫన్ను కూడా. అయితే అటువంటి వ్యక్తిని దమస్కు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించి సౌలుని పౌలుగా మార్చి అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఏ క్రైస్తవుని అయితే హింసించాడో మరి ఆ క్రీస్తునే ప్రకటించడానికి సాక్షాత్తుగా దేవుడు వారిని వాడుకున్నాడు. అందరి పట్ల సదానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి దేవుడు చేసే కార్యాలు చాలాసార్లు మన జీవితంలోని జీవితంలో ప్రయాణం. మనం ప్రయాణికులము,
యాత్రికులు, మనం పరదేశులు. మా మామగారు కూడా, నాకు పిల్లనిచ్చిన మామగారు కూడా ఏమన్నారు, నేను పరదేశుని అన్నారు. దానికి స్తోత్రం. అయితే మనందరం పరదేశులు, యాత్రికులు. మనమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి మనం స్థలం ఇది కాదు, మన స్థలం వేరేది. దానికి మనము ప్రయాణము చేస్తూ ఉన్నాము, చేయాలి. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. అది క్రైస్తవ యొక్క నిరీక్షణ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోస్తల కార్యము 27వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున వాడ నడిపించింది. ప్రియమైన దేవునికి బిడ్డరా, నేటి దినముల్లో సముద్రము ఆకాశం కలిసిపోయినట్టుగా ఉంది. చూసారు లేదా మీడియాలోని పత్రికా ముఖంగా? ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు అవ్వచ్చు, సముద్రం మీద ప్రయాణం చేసే వాడలు అవ్వచ్చు, మన సముద్రంలోని సంపదని సమకూర్చే వేటాడే జాలర్లు అవ్వచ్చు, వర్తకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఎలైట్గా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని సూచనలు కూడా వచ్చాయి. చాలామంది ఫ్లైట్స్ కూడా ఆగిపోయాయి, ప్రయాణాలు కూడా వాయిదా పడ్డాయి. ప్రియమైన దేవునికి బిడ్డరా, కాబట్టి వచ్చిన తుఫాను, ప్రస్తుత దినముల్లోని మే నెలలో ఎండలు, జూన్లో వర్షాలు, జూలైలో ఇటువంటి తుఫాన్లని మనం అనుకుంటాం. ఎప్పుడు తుఫాను వస్తుందో మనకి తెలియదు. అది ప్రకృతి సంబంధమైన తుఫానులు. కొంతమందికి ఏంటంటే జీవితంలో కూడా తుఫాన్లు ఉంటాయి. కుటుంబంలో తుఫాను, సంఘంలో తుఫాను, సమాజంలోని తుఫాను, ఉద్యోగంలో తుఫాను, వ్యవసాయంలో, వ్యాపారంలో తుఫాను. ప్రకృతి వైపరీత్య పరంగా గడిచిన 20-21 సంవత్సరాల్లో కూడా అనుకోని రీతిగా ఏదో 100 సంవత్సరాల క్రితం వచ్చిందని చరిత్ర చెప్తున్న సాక్ష్యాల్లోని మరి సుమారు 90 లక్షలకి పైగా కరోనా కాటుకి గురయ్యారు, చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డల 2 దినముల్లో కూడా పెద్ద పెద్ద గాలులు వేస్తుంటాయి. ఇక్కడ ఏ గాలి వచ్చింది చూసారా? 27 అధ్యాయం 4వ వచనం, ఎదురు గాలి అని రాయబడ్డారు. ఇంకొక దగ్గర చూస్తే 7వ వచనం చూద్దాం ఒకసారి. అనేక దినములు నడిచి ఎంతో కష్టపడి నీరుకి ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీకుంది. మనిషి వెళ్ళాలనుకుంటున్నాడు, ప్రయాణికుడు ఏం చేయాలంటే ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. ప్రయాణం కేవ్ ఇచ్చాడు, చార్జర్ కేవ్ అని మా పేరు ఏంటంటే కేవ్, అర్థమైందండి. రిజర్వేషన్ చేశారు, కానీ అన్నీ కూడా ఏంటవుతుందంటే గాలి మమ్మల్ని పోనీయనందున బయటలో రాయబడుతుంది. 7వ వచనం చూస్తే గాలి మమ్మల్ని పోనీయకుందున అనేక దినములు మెల్లగా నడిపించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి స్తోత్రం. గతంలో ఒకసారి గాలులు ఇచ్చాయి, పెద్ద పెద్ద లారీలు పడిపోయి తెలిసే మీకు? నాకైతే తెలిసిందంట. పేపర్స్ చూస్తే, మీడియాలో చూస్తే పెద్ద పెద్ద లారీలు, బరువైన లారీలు గాలికి ఏంటంటే పడిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున. తుఫాను కొట్టుకు వచ్చిన రథాన్ని చూసి మనం మురిసిపోతున్నాం, కానీ పెద్ద గాలికి రాయబడుతున్న మాట 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి చుట్టూ కొట్టుచున్నందున
మర్నాడు సరుకులు పారవేశారు. వాడిని తేలిక చేయడానికి సరుకులని పారవేస్తే కొంత వాడ తేలికైతే ప్రయాణం సాగుతుంది. ఆనాటి ప్రవక్త యోనా కూడా నినవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. తన అవిధేయత బట్టి వాడ బద్దలవడానికి కారణమైంది, తుఫాను రావడానికి కారణమైంది. ఇంత కీడు ఎటువంటి వాతావరణ కేంద్రాలు కూడా హెచ్చరించలేదు. ఇది ఎందువల్ల జరిగిందో చీట్లేశారు. ఆ చీటి ఎవరి మీద పడ్డది? యోనా మీద పడ్డది. ఎందుకని ఎవరు అంటే నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినా దేవుడి యొక్క ప్రతినిధిని, దేవుడికి ప్రజలకి మధ్యవర్తిని, దేవుడి సందేశాన్ని ప్రజలకి అందించవలసిన వాడు. దేవుడు నాకు దీనికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాను. ఇదే నేను చేసిన మరి అవిధేయత, దీనివల్లే దొరుకుతూ వచ్చింది. మీరు ఏం చేసినా సరుకులు పాడేసినా ఏమవుతుంది, కానీ నన్ను ముందు సముద్రంలో వేసేస్తే సముద్రం నెమ్మరమవుతుంది, తుఫాను ఆగిపోతుంది అని చెప్పి. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డారా, ఒక అవిధేయత ఏం చేస్తుందంటే చాలామందికి నష్టం కలుగజేస్తుంది. ఒక విధేయత ఎంతమందినో రక్షిస్తుంది. అందరికి శ్రద్ధిస్తుంది. గడచిన దినముల్లో వరుస నుంచి ఒక బస్సు, ఆర్టీసీ బస్సు, బ్రిడ్జి గోడలు ఉంటాయి కదా, ఆ గోడలు కూడా కొట్టుకొని 30 వంతు నదిలోనికి వెళ్ళిపోయింది. పావంతు ఉంది, కానీ అది పడకుండా దేవుడు ఆపాడు. దానికి కారణం చేస్తే దాంట్లో ఒకడు దేవునికి సేవకుడు ఉన్నాడు. అందరికి సదనిస్తాడు. అంటే ఒక వ్యక్తి కారణంగా కూడా ప్రజలని రక్షిస్తాడు. దానికి స్తోత్రం. గతంలో మేము విశాఖపట్నం వెళ్ళాలని ప్రయాణం చేస్తూ టికెట్కి వెళ్తే మరి లాస్ట్ టికెటే అయిపోయింది. మరి లాస్ట్ టికెట్ అయినా ఉంది ఇవ్వండి, మరి లేదంటే అయిపోయింది అన్నప్పుడు నేను బాధపడ్డాను. తర్వాత బస్సుకి కొంత టైం పట్టింది, వెళ్ళాను. ఇంతకీ ముందు వెళ్ళిన బండి ఆగిపోయింది, యాక్సిడెంట్ గురైంది. దేవుడు తప్పిస్తాడు కొన్నిసార్లు. చాలాసార్లు మనం అనుకున్నట్టుగా మన ప్రయాణాలు సాగవు, మనం అనుకున్నవన్నీ జరగవు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం కూడా చెప్పాను, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యం కూడా దేవుళ్ళుగా మార్చబోతున్నాడు. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క వాడ ప్రయాణంలోని చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే మన జీవిత పయనంలో కూడా చాలా ఎదురుగాలులు, అర్థమైందంటే ఇంకా పెద్ద గాలి మనల్ని పోనీన పరిస్థితుల్లోనే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అయినా మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. దానికి స్తోత్రం. ఆహా గువ్వలే నాకు రెక్కలు ఉంటే ఎగిరిపోయి వెళ్ళిపోతానంటే మనిషికి రెక్కలు ఉండవు, గువ్వకి రెక్కలు ఉంటాయి. దానికి స్తోత్రం. నీ కాలు ఉంటే కానీ నడవాలి అంతే. అందరికి దానికి స్తోత్రం చెల్లుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు, అది ఇటువంటి ప్రయాణంలోని అపోస్తలుడైన పౌలు అక్కడ రాయబడుతున్నాడు. మేము 28వ అధ్యాయం చూద్దాం సార్. మేము తప్పించుకున్న తర్వాత ఒకటి వచ్చింది, ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటాం. కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపం పేరు ఏం పేరండి? మెలితే అనే ద్వీపం. దానికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోని ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలుని చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. వారు ఎవరండి? అనాగరికులు. 2వ వచనం చదువుతాం ఒకసారి. వాళ్ళు నాగరికులే కాదండి, వారికి ఏంటంటే ఎడ్యుకేటెడ్ కాదు, చదువు సంధ్య లేదు, విద్య లేని పామరులు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కూడా విద్య లేని పామరులు. వీళ్ళు కూడా అనాగరికులు, ఆ ద్వీపవాసులు. వారు చేసింది ఏంటంటే అనాగరికులైనా వారు చేస్తున్న ఉపచారం ఇద్దరు కాదు. అందరికి సందేహిస్తూ నాగరికులు కావచ్చు, అనాగరికులు అవ్వచ్చు, విద్య లేని వారు అవ్వచ్చు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, వారు చేసిన ఉపకారం ఉన్నది ఎంతెంత కాదు. ఎలాగన్నప్పుడు